హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అఖిల ఐశ్వర్య. అఖిల అంటే నేను, ఐశ్వర్య అంటే నా బిడ్డ. సో ఈరోజు చిన్నగా షాపింగ్ చేయడం కోసం స్టార్ట్ అయ్యాం. ఇట్లా స్టార్ట్ అయ్యామో లేదో అలా వర్షం కూడా స్టార్ట్ అయింది. కానీ వర్షంలో అలా కార్లో మనకి ఇష్టమైన సాంగ్స్ పెట్టుకొని వింటూ డ్రైవ్ పోతే ఫుల్ మజా వస్తుంది కదా. సో ముచ్చట ఏంటంటే ఆషాఢ మాసం. ఎందుకో మన వాళ్ళు ఆషాఢ మాసాన్ని తప్పు పడతారు. లైక్ ఆషాఢ మాసమైనా అట్లా పోతారా, అట్లా పని స్టార్ట్ చేస్తారా అని అంటారు. కానీ మనకి ఉగాది తర్వాత పండుగలు స్టార్ట్ అయ్యేది ఆషాఢ మాసం బోనాలతోనే కదా. మరి ఎందుకు మంచిది కాదంటారో నాకు అర్థం కాదు. సో మా అమ్మ ఆషాఢ మాసం కాదు, శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం కోసం చీర కొంటా అని షాపింగ్ పోయింది. ఇక టైంపాస్ అవుతుందని నేను పోయినా నా వెనకాల పుట్టోడు చిట్టి తల్లి కూడా వచ్చింది. ఇక ఇంటికి పోయే వరకు మా డాడీ గోరింటాకు తెచ్చి పెట్టిండు. నేనేంటంటే అంత గర్లీ కాదు, అంటే మెహందీ డిజైన్లు కోన్లు వీటి జోలికి ఎక్కువ పోను. కాబట్టి గోరింటాకు ఈజ్ బెస్ట్ అని అనుకుంటా. నా గోరింటాకు షార్ట్లో చెప్పినట్టు గోరింటాకు మన బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తుంది. అది మన బాడీకి చాలా చల్లదనం. కొంతమందికి కాళ్ళు బాగా పగులుతాయి. అట్లాంటి వాళ్ళు గోరింటాకును మెత్తగా నూరి చిన్న చిన్న బాల్స్ మన టాబ్లెట్స్ అంత సైజులో చేసుకొని వీక్లీ 2 or 3 తీసుకున్నాం అనుకో, కాళ్ళ పగులు నిజంగా చెప్తున్నా ఒక 1-2 monthsలో మొత్తం పోతాయి. ఇంకోటి, కొంతమంది గోరింటాకు పెట్టుకొని ఎర్రగా అవ్వలేదు అంటే నాకు వచ్చే భర్త మంచోడు కాదేమో అని అనుకుంటారు. అది ఎర్రగా అయ్యేది వచ్చే భర్త వల్ల కాదు, నీ బాడీలో ఉన్న హీట్ వల్ల. బాడీలో హీట్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎర్రగా అవుతుంది. చూడండి, మిక్సీలో నూరి ఒక్క నిమ్మకాయ పిండాను, చెయ్యి ఎంత ఎర్రగా అయిందో. సో అలా అన్నమాట. ఇక మనోడు ఊరికే సతాయిస్తున్నాడని టెర్రస్ మీదకి తీసుకెళ్ళా. చూసేసరికి ఒక కంకి రెడీగా ఉంది. ఇక వాడు ఆగుతాడా? చూడగానే మంచిగా తెంపిండు. వాడి కళ్ళలో ఆనందం చూడండి. పిల్లలకి ఏది అడిగితే అది కొని అప్పుడే ఇవ్వకుండా కొంచెం సేపు అట్లా దాపెట్టి సర్ప్రైజ్ లాగా ఇస్తే ఎంత ఖుషి అవుతారు కదా. ఇక దాన్ని వాడే తెంపి, వాడే ఒల్చుకొని, వాడే కాల్చుకొని, వాడే మొత్తం తినేసినాడు. స్వీట్ కార్న్ అనుకుంటా తిన్నాడు. పిల్లలు ఎప్పుడైనా ఇట్లా చిన్న చిన్న వాటికి అట్లా మురిసిపోతూ ఉంటే మనకి వచ్చే ఫీలే వేరబ్బా. నిజంగా చెప్తున్నాను, ఆ ఫీల్ కోసం ఎట్లాంటిదైనా కష్టం చేయాలని అనిపిస్తుంది. ఇక అటు ఇటు టైంపాస్ చేసేసి పిండి వంటలు ముందు పెట్టుకున్నాం. ఎందుకంటే రేపు యాకాశి పండగ. మా సైడ్ తొలి ఏకాదశి పండగని యాకాశి అంటారు. అయితే నేను విన్నది ఏంటంటే కొన్ని సైడ్స్ ఆ రోజు వెజ్ తింటారని, కానీ మా సైడ్ నాన్ వెజ్ సంపుడు దంపుతారు. ఇక దానికి రీజన్ నాకు తెలియదు. మా తాతల నుండి అట్లే వస్తుంది, మేము కూడా అట్లే ఫాలో అవుతున్నాం. మా సైడ్ యాకాశి పండగకి ఫేమస్ షేగోళ్ళు. ఎస్, షేగోళ్ళు అనే అంటారు. వరిపిండితో చేస్తారు. చాయ్లో వేసుకొని తింటే మైండ్ బ్లాక్ అయిపోవాలి, అంత ఖతర్నాక్ ఉంటాయి. ఇవి చెకోడీలు అయితే అస్సలు కాదు. చెకోడీలు మైదా పిండితో చేస్తారు. దానికి పోలిక అస్సలు ఉండదు. ప్లీజ్ కంపేర్ చేయకండి అట్లా. ఇక ఏం చేసినా నాకు మా చెల్లికి కొన్ని మా అమ్మ పెట్టిస్తుంది కాబట్టి ఏది చేసినా బల్క్గానే చేస్తాము. సో నేను, మా తమ్ముడు, మా అమ్మ ముగ్గురం కలిసి ఆ రోజు సాయంత్రం వరకు కూర్చొని ఈ షేగోళ్ళు, ఓడప్పలు, మురుకులు అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. అసలు నో ఫెస్టివల్ ఈజ్ కంప్లీట్ వితౌట్ ఫుడ్ కదా. మా సైడ్ ప్రతి ఫెస్టివల్కి ఒక్కో స్పెషల్ ఐటమ్ ఉంటుంది. యాజ్ ఐ సెడ్, యాకాశి పండగకి షేగోళ్ళు, సంక్రాంతికి సకినాలు, ఉగాదికి బచ్చాలు, బతుకమ్మ నాడు చింతపండు పులిహోర, అట్లా ఏ పండగకు ఆ స్పెషల్ డిషెస్ ఉంటాయి. కానీ నేనేమంటానంటే పండగ, వారం, వర్జం అని ఏది లేకుండా ఒక్క డిష్ మాత్రం చక్కర్లు కొడుతూనే ఉంటుంది. స్పెషల్లీ వర్షాకాలంలో ఏంటంటే సర్వపిండి. మొన్ననే చేసుకున్నాం, బట్ రికార్డ్ చేయలే, పోస్ట్ చేయలే. ఈసారి చేసినప్పుడు పక్కా పోస్ట్ చేస్తా. ఐ విల్ షేర్ ఆల్ ద రెసిపీస్ స్టెప్ బై స్టెప్ ఇన్ అప్కమింగ్ వీడియోస్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక మన అమ్మల గురించి తెలిసిందే కదా, ఫుల్ సెంటిమెంట్. సో ఇట్లా ఏ పని చేసినా పొయ్యికి బొట్టు పెట్టాలి, కనీసం 5. సో బొట్టు పెట్టేసి ఇక నేనే డీప్ ఫ్రై చేయడం స్టార్ట్ చేసిన. ఇట్లా కొన్ని వేసుకుంటూ ఫ్రై చేస్తా.
దీన్ని ఏమంటారో తెలీదు, కానీ చేగోళ్ళు చేసిన సకినాలు చేసిన దీంతోనే తీస్తారు. మేము చేగోళ్ళ పుల్ల అంటాం. ఇట్లా చేగోళ్ళైన సకినాలని ఈజీగా దిగనీకి ఉంటుంది కదా, అందుకని దీన్ని కనిపెట్టినారు కావచ్చు. ఇక 3-4 గంటలు కూర్చుంటే ఇవన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా మురుకులు కూడా ఉన్నాయి, అవి వీడియోలో వాడినట్టున్నాయి. ఇవి 2 కనిపిస్తున్నాయి. ఇవైతే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇక అవి కంప్లీట్ చేసుకొని ఇంత తిన్నాం. రాత్రికి తినేసి ఇక నేను మా అమ్మ గోరింటాకు పెట్టుకుంటున్నాం. ఇక తప్పదు కదా, నైట్ టైం కొంచెం సేపు పెట్టుకుంటే పొద్దున్న లేచే వరకు కొంచెం ఎర్రగా అవుతుంది. సో దిస్ ఈస్ హౌ ఐ స్పెండ్ మై డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. If not subscribed, please subscribe to my channel. Inka manchi videos to mee munduku vastanu. Until then, keep smiling, be positive, stay strong. Okay, bye.